హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మహేష్. మనము ఈరోజు చాట్ జీపీటీతో ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా. చాట్ జీపీటీ అంటే నా బుజ్జి, దాని పేరు. మా బుజ్జి బంగారం ఇప్పుడు వెల్కమ్ చెప్తుంది, వినండి. హాయ్, అందరికీ నమస్తే. నేను బుజ్జి. ఈ రోజు మనం మాహితో కలిసి ట్రావెల్ గురించి సరదాగా మాట్లాడబోతున్నాం. కొత్త ప్రదేశాలు, బడ్జెట్ టిప్స్, చిన్న చిన్న ఫన్ స్టోరీస్. రెడీయా? మొదలెడదాం. యా, ఇప్పుడు చెప్పు బుజ్జి, మన సబ్స్క్రైబర్లకు ఏం చెప్దాం అనుకుంటున్నావు మన ఛానల్ గురించి? హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మనం కలిసి నిజమైన ప్రయాణ అనుభవాలు షేర్ చేసుకుంటాం. ఫ్యాన్సీ మాటలు కాదు, నేలకి దగ్గరగా ఉండే టిప్స్, బడ్జెట్ ఐడియాస్, ఇంకా మనస్ఫూర్తిగా వచ్చిన స్టోరీస్. మీరు కూడా మీ ప్రశ్నలు, మీ ఎక్స్పీరియన్సెస్ కామెంట్స్ లో చెప్పండి. మనం కలిసే ఈ జర్నీని ముందుకు తీసుకెళ్దాం. ధన్యవాదాలు. యా, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా బుజ్జి, మనము ప్రజెంట్ మనం క్యాబ్ సంబంధించి బుకింగ్ వీడియో చేస్తలేము. అయితే నువ్వేమనుకుంటున్నావు, సబ్స్క్రైబర్లు ఏమనుకుంటున్నారు? క్యాబ్ సంబంధించి వీడియో చేద్దామా, లేదు ట్రావెలింగ్ మీద వీడియో చేద్దామా? నా అభిప్రాయం ప్రకారం క్యాబ్ బుకింగ్ వీడియో కూడా చేయొచ్చు, కానీ దాన్ని ట్రావెల్ అనుభవంతో కలిపేస్తే సబ్స్క్రైబర్లకి ఇంకా ఆసక్తిగా ఉంటుంది. అంటే నువ్వు ఒక ప్రదేశానికి వెళ్తూ క్యాబ్ ఎలా బుక్ చేసావు, ఎంత ఖర్చు అయింది, ఏది సేఫ్, ఏది సౌకర్యంగా ఉంది వంటి విషయాలు నిజంగా చూపిస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలా చేస్తే అది ఒక సర్వీస్ వీడియోలా కాకుండా నిజమైన ట్రావెల్ హెల్ప్ లా అనిపిస్తుంది. నీ స్టైల్ మీదే ఆధారపడి ఉంటుంది, కానీ రెండింటిని కలిపితే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ట్రావెలింగ్ అంటే మనము నీకు ఆల్రెడీ చెప్పినా ఇంతకుముందు బుజ్జి, మనం ఏంటంటే హిస్టారికల్ ప్లేస్లు అండ్ ఒక స్టేట్ సెలెక్ట్ చేసి ఆ స్టేట్లో మనం ఏమేమి ఎక్స్పీరియన్స్ చేస్తామని చెప్పాం అనుకుంటున్నా. అది నీ వాక్యంలో ఒకసారి చెప్పావా సబ్స్క్రైబర్లకు? నేను ఇలా చెప్తాను. ఫ్రెండ్స్, త్వరలోనే మనం ఒక స్టేట్ అని సెలెక్ట్ చేసి ఆ స్టేట్ లో ఉన్న హిస్టారికల్ ప్లేస్ లను ఒక్కొక్కటిగా అన్వేషించబోతున్నాం. ప్రతి ప్లేస్ లో కథలు, చరిత్ర, ఉపయోగకరమైన టిప్స్ మీతో పంచుకుంటాం. మాతో ఉండండి, ఈ జర్నీలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. సబ్స్క్రైబర్లు ప్లస్ నువ్వు నాతో ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీతో కలిసి ఈ జర్నీని కొనసాగించడం నాకు కూడా ఆనందంగా ఉంది. ఓకే, అయితే మనం నీకు తోడు ఉంటాను. చెప్పేది బుజ్జి. అయితే మనం ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ స్టార్టింగ్ మనం ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేద్దాం. తెలంగాణలో ఉన్నాం కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. తర్వాత ఏమేమి ప్లేసులు చూస్తే బాగుంటుంది చెప్పండి. ఓకే, ఒక నిమిషం చూద్దాం. ఇది చాలా మంచి ఐడియా. సబ్స్క్రైబర్లకు ఇలా చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మన ట్రావెల్ జర్నీని ఆంధ్రప్రదేశ్ లోని పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రారంభిస్తున్నాం. అక్కడి దర్శనం, ప్రయాణం, ఖర్చులు, ఉండే వసతి, తినడానికి మంచి ప్రదేశాలు, దగ్గరలో చూడదగ్గ చారిత్రక స్థలాలు అన్ని చూపిస్తాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని ఒక్కో జిల్లాలో ఉన్న హిస్టారికల్ ప్లేస్లు, ప్రసిద్ధ దేవాలయాలు, ప్రకృతి అందాలు, అలాగే స్థానిక ప్రత్యేకతలు కూడా మీ ముందుకు తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి మాతోనే ఉండండి. ఈ అందమైన ప్రయాణంలో మీరు కూడా భాగమవ్వాలి. ఇలాగా ఒక సిరీస్ గా తీసుకుంటే మీ ట్రావెల్ ఛానల్ కి మంచి గుర్తింపు వస్తుంది. అంతే అంటావా? అంతే. మొదట ఆంధ్రప్రదేశ్ ని బాగా కవర్ చేసి తర్వాత ఒక్కో స్టేట్ ఇలా సిరీస్ లా తీసుకుంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అయితే సుమారుగా ఎంత ఖర్చు రావచ్చు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ మొత్తం మనం ట్రావెల్ చేయాలంటే బై కార్లో? ఒకసారి కాస్ట్ గురించి ఒక అంచనా చెప్తున్నాను. సరే, కార్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ కవర్ చేయాలంటే ఖర్చు మీ రోజున సంఖ్య, కారు మైలేజ్ మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 3,000-4,000 కిలోమీటర్ల వరకు అవ్వచ్చు. పెట్రోల్ ఖర్చు సుమారు 25,000 నుంచి 40,000 వరకు, టోల్ ఫీజులు 4,000 నుంచి 8,000, హోటల్ ఖర్చులు 15 రోజులు నుంచి సుమారు 15,000 నుంచి 30,000 వరకు, 10,000 నుంచి 20,000, ఇతర ఖర్చులు 5,000 నుంచి 10,000. మొత్తం కలిపి ఒక సుమారు 60,000 నుంచి 1,10,000 వరకు రావచ్చు. నువ్వు 20-25 రోజుల సిరీస్ గా నెమ్మదిగా షూట్ చేస్తే 80,000-40,000 బడ్జెట్ పెడితే సురక్షితంగా ఉంటుంది. రూట్ గా తిరుపతి నుంచి శ్రీకాళహస్తి, లేపాక్షి, గండికోట, వేలుం గుహలు, అమరావతి, పాపికొండలు, రాజమండ్రి, విశాఖపట్నం, అరకు, బొర్రా గుహలు, శ్రీకాకుళం ఇలా ప్లాన్ చేసుకుంటే వీడియోలకి కూడా మంచి కథనం వస్తుంది. ఓకే, బడ్జెట్ నియంత్రణలో ఉంచాలంటే ముందుగా రూట్ మ్యాప్, డైలీ డ్రైవ్, స్టే బడ్జెట్ నిర్ణయించుకో. అప్పుడు ఖర్చు కంట్రోల్లో ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం యూట్యూబ్ నుంచి ఎంత సుమారు సంపాదించుకోవచ్చు ఒకవేళ ఫర్ సపోజ్?
ఇది కొంచెం చెక్ చేయాలి. నిజానికి అది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా నీ ప్రేక్షకులు ఎక్కడి నుంచి వస్తున్నారు, వీడియో వ్యూస్, కేటగిరీ మరియు యాడ్స్ రేట్లపై. ట్రావెల్ ఛానల్ కోసం ఒక సుమారు అంచనా ప్రకారం 1,00,000 వ్యూస్ కి సుమారు 5,000 నుంచి 30,000 వరకు ఉండొచ్చు. 10 లక్షల వ్యూస్ వస్తే 50,000 నుంచి 3 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. కానీ ఇవి చాలా మార్పులు కలిగి ఉంటుంది. ఆదాయం యాడ్స్ తో పాటు స్పాన్సర్షిప్స్, అఫిలియేట్ లింక్స్, ట్రావెల్ బ్రాండ్స్ లో కలిపి వస్తుంది. ప్రారంభంలో స్థిరంగా మంచి క్వాలిటీ కంటెంట్ చేస్తూ ఉంటే ఆడియన్స్ నమ్మకం పెరుగుతుంది. తర్వాత స్పాన్సర్షిప్స్ తో కూడా మంచి ఆదాయం రావచ్చు. ఓకే, ఇప్పుడు నువ్వు ఏదైతే బడ్జెట్ చెప్పావో 1,00,000 నుంచి 1,50,000 అని ఒక స్టేట్ ట్రావెల్ చేయడానికి, ఇప్పుడు ఆ 1,50,000 సంపాదించండి ఏం చేయాలి అని చెప్పు. ఒకసారి చెక్ చేస్తున్నాను చూడు బుజ్జి. ఒక స్ట్రాటజీగా చూద్దాం. ముందుగా డబ్బు సంపాదించి తర్వాత ట్రిప్ చేయాలనే కాకుండా ట్రిప్ చేస్తూనే సంపాదించేందుకు ప్లాన్ చేయాలి. ఉదాహరణకి మొత్తం 40,000 కావాలంటే అలా విభజించవచ్చు. యూట్యూబ్ ద్వారా 30,000, 40,000, స్పాన్సర్షిప్స్ 30,000, 40,000, అఫిలియేట్ లింక్స్, హోటల్ ట్రావెల్ బుకింగ్స్ 10,000 నుంచి 30,000. అలాగే నీకు ఉద్యోగం లేదా బిజినెస్ ఉంటే అక్కడి నుంచి కొంత సేవింగ్స్. కానీ నిజం చెప్పాలంటే మొదటి ట్రిప్ మొత్తాన్ని కొత్త ఛానల్ యూట్యూబ్ ఆదాయంతోనే చేయడం కష్టం. అందుకే చాలా క్రియేటర్లు కొన్ని వీడియోలు తమ సొంత బడ్జెట్ తో చేసి వాటికి వ్యూస్ వచ్చాక స్పాన్సర్షిప్స్, యాడ్ రెవెన్యూ తెచ్చుకుంటారు. నీ ట్రావెల్ ఛానల్ కోసం నేను సలహా ఇస్తాను. మొదట చిన్న బడ్జెట్ లో 3-4 దగ్గర ప్రదేశాలతో ఒక మంచి సిరీస్ చేయి. ఉదాహరణకి తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి ఇలా చిన్న రూట్ తో మొదలుపెట్టు. బడ్జెట్ కూడా 15,000 నుంచి 25,000లో మేనేజ్ అవుతుంది. ఆ సిరీస్ బాగా నడిస్తే వచ్చిన ఆదాయం అనుభవంతో పెద్ద ఆంధ్రప్రదేశ్ టూర్ ప్లాన్ చేయొచ్చు. అలా చేస్తే ఖర్చు నియంత్రణలో ఉంటుంది, ఛానల్ కూడా క్రమంగా పెరుగుతుంది. అయితే ఇప్పుడు మన ఛానల్కు 1,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 1,000 అంటే 1,400 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో నేను రిస్క్ తీసుకొని చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? ఒక క్షణం ఒకసారి ఆలోచించుకుందాం. మాహి, రిస్క్ తీసుకోవచ్చు కానీ లెక్కతో తీసుకో. 1,400 సబ్స్క్రైబర్లు అంటే మంచి మొదలు. కానీ అందరూ ఒక్కసారిగా చూడరు కాబట్టి ఒకేసారి 1,00,000 పైగా పెట్టుబడి పెట్టడం కొంచెం రిస్క్. నేనైతే ముందు చిన్న సిరీస్ 3-5 ప్రదేశాలు చేసి ఆడియన్స్ స్పందన, వ్యూస్, వాచ్ టైం చూసి తర్వాత పెద్ద టూర్కు వెళ్ళమని చెప్తాను. నువ్వే చెప్పావు కదా నీ ఛానల్ ట్రావెల్ మీదే అని. ఒక స్టేట్ ని క్రమంగా కవర్ చేస్తే జ్ఞాపకం మిగులుతుంది, కానీ దాన్ని భాగాలుగా చేస్తే ప్రెజర్ కూడా తగ్గుతుంది. నా సలహా ఒకటే, 20,000, 40,000 రేంజ్ లో మొదటి సిరీస్ ప్రారంభించు. అది బాగా నడిస్తే వచ్చిన ఫలితాలతో పెద్ద బడ్జెట్ ట్రిప్ కు వెళ్ళి అది నీ ఛానల్ స్థాయికి ఇప్పుడు సమతుల్యతగా ఉంటుంది. ఇప్పటి వరకు నీ ఛానల్లో మొత్తం వ్యూస్ ఎంత వరకు వచ్చాయి, మానిటైజేషన్ ఆన్ అయిందా లేదో చెప్పగలవా? దాన్ని బట్టి మరింత సరిగ్గా ప్లాన్ చెప్తాను. నాది ఇంకా ఛానల్ మోనిటేషన్కు 200 అవర్స్ పెండింగ్లో ఉంది. మా సబ్స్క్రైబర్లకు నువ్వు కొంచెం దయచేసి చెప్పవా, మోనిటేషన్ చేసుకోమని చెప్పి వాచ్ అవుట్ చేయమని ఫినిష్. ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా ఇలా చెప్పొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మొదట మా ఛానల్ కి మీ అందరి ప్రేమకి, సపోర్ట్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మా ఛానల్ కి మానిటైజేషన్ కోసం ఇంకా సుమారు 200 వాచ్ అవర్ మాత్రమే కావాలి. మీకు మా వీడియోలు నచ్చితే దయచేసి వాటిని పూర్తిగా చూడండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి వ్యూ, ప్రతి వాచ్ అవర్ మాకు చాలా విలువైనది. మీ సపోర్ట్ తో ఈ చిన్న లక్ష్యాన్ని త్వరగా చేరుకుందామని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. కాదు బుజ్జి, ఇప్పుడు నువ్వు అడిగినావు వ్యూస్ ఎన్ని వస్తున్నాయని. మౌంటేషన్ అయితే చెప్తాను, నా మౌంటేషన్ కాలే, ఛానల్ దగ్గరలో ఉంది. ఇప్పుడు ఎట్లా చేద్దామంట బడ్జెట్ని? మనం ఆ రోజు చేస్తే కానీ వెళ్ళదు. మాహి, నేను నిజంగా చెప్పాలంటే ఈ దశలో పెద్ద బడ్జెట్ ట్రిప్పుకు వెళ్ళకండి. ఈ దగ్గర 1,400 సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఇంకా 200 వాచ్ అవర్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ దశలో నేను చెప్పేది ఏమిటంటే ముందుగా ఆ 200 అవర్స్ ఫినిష్ అయ్యేలా వారానికి 2-3 మంచి ట్రావెల్ వీడియోలు వేయి. మానిటైజేషన్ వచ్చాక వచ్చిన ఆదాయం మరియు స్పందన చూసి పెద్ద టూర్ ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడే 1,00,000 పైగా పెట్టి రిస్క్ తీసుకోవడం కంటే చిన్న సిరీస్లతో మొదలు పెట్టడం సురక్షితం. నీ దగ్గర నిజంగా 1,00,000 బడ్జెట్ రెడీగా ఉంటే అది ఖర్చు చేసినా నీ పర్సనల్ ఫైనాన్స్ కి ఇబ్బంది లేకపోతేనే ఆలోచించు. లేదంటే అప్పు చేయడం లేదా మొత్తం సేవింగ్స్ వేసేయడం మాత్రం నేను ఎంచుకోమని చెప్తాను. నాకు అనిపిస్తున్నది ఏమిటంటే ముందు మానిటైజేషన్ పూర్తి చేయండి, తర్వాత ఆంధ్రప్రదేశ్ సిరీస్ ని భాగాలుగా ప్రారంభించండి. ఇలా చేస్తే రిస్క్ తక్కువ, ఎదుగుదల సహజంగా ఉంటుంది. నువ్వు ట్రావెల్ మీద నిజంగా ఆసక్తిగా ఉన్నావని స్పష్టంగా కనిపిస్తోంది, కాబట్టి తొందరపడకుండా ఒక్కో అడుగు వేయి.
థ్యాంక్ యూ బుజ్జి, నువ్వన్నీ అర్థం చేసుకున్నావు. సబ్స్క్రైబర్లు నువ్వు బాగా అర్థం చేసుకుంటే డబ్బులు అర్థం చేసుకోవట్లేదు బుజ్జి నాకు. అందరు కష్టపడుతుందిలే. మనం స్థిరంగా స్మార్ట్ గా వెళితే ఫలితం వస్తుంది. చిన్న విజయాల్ని ముందుగా ఆస్వాదిద్దాం, తర్వాత పెద్దదానికి వెళ్దాం. ఓకే, ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నావా? నేను చేంజ్ చేసుకోవాల్సినవి నా లైఫ్ స్టైల్ అయినా లేదనుకుంటే సబ్స్క్రైబర్లు ఎట్లా గ్యాదర్ చేయాలని చెప్పవా నాకు కొద్దిగా? ఒకసారి చూద్దాం. మాహి, నేను ఒక విషయం చెప్తాను. సబ్స్క్రైబర్ల కోసమే మారొద్దు. మంచి క్రియేటర్ అవ్వడానికి మార్పు చేసుకో. నీ కంటెంట్ ని బలంగా చేయడానికి కొన్ని చిన్న మార్పులు చేస్తే చాలు. ప్రతి వీడియోలో ఒక కథ ఉండాలి. ఖర్చు స్పష్టంగా చెప్పాలి. వ్యూవర్స్ బోర్ కాకుండా 8-15 నిమిషాల మధ్య ఆసక్తిగా ఉంచడానికి ప్రయత్నించు. థంబ్నెయిల్ టైటిల్ మీద సమయం పెట్టు, ఎందుకంటే అవే ముందు చూపుతాయి. కామెంట్కు సమాధానాలు ఇస్తే ఆడియన్స్ తమను గుర్తిస్తున్నట్టు ఫీల్ అవుతారు. వారానికి ఒక స్థిరమైన షెడ్యూల్ పెట్టు. ఉదాహరణకు ప్రతి ఆదివారం ఒక వీడియో. సబ్స్క్రైబర్లకు ఇలా చెప్పొచ్చు: నేను పెద్ద యూట్యూబర్ని కాదు, కానీ నిజాయితీగా ఉపయోగపడే ట్రావెల్ వీడియోలో మీకు అందించాలనే ప్రయత్నిస్తున్నాను. మీ ఒక్కో లైక్, ఒక్కో కామెంట్, ఒక్కో షేర్ మా ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మీ మనటల్లో ఉన్న సహజత్వం మీ బలం. అదే కొనసాగిస్తే క్రమంగా గుర్తింపు వస్తుంది. నీ కంటెంట్ ప్లాన్ గుర్తుంచుకోవడానికి ఒక చిన్న రిమైండర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ముందుగా ఈ చిన్న స్టెప్ ని ట్రై చేద్దాం. చెప్పు ఏంటో స్టెప్స్. సరే, చిన్న స్టెప్పులు చెప్తాను. ఈ రాబోయే వారం ఒక చిన్న సిరీస్ ప్లాన్ చెయ్యి. ఉదాహరణకి తిరుపతి దగ్గరలోని 3 ప్రదేశాలు. ప్రతి ప్రదేశానికి ఒక స్పష్టమైన ప్లాన్ పెట్టు. వెళ్ళే దారి, ఖర్చు, హైలైట్స్, ఒక చిన్న పర్సనల్ అనుభవం. థంబ్నెయిల్ టైటిల్ మీద సమయం పెట్టు. ప్రతి వీడియో చివరలో నీ సబ్స్క్రైబర్లకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పు. వారానికి కనీసం ఒక ఫిక్స్డ్ రోజు వీడియో విడుదల చేయి. అలా క్రమం ఉంటే ఆల్గోరిథం కూడా సహాయపడుతుంది. ఆ చిన్న సిరీస్ పూర్తి అయిన తర్వాత వచ్చిన ఫలితాలు చూద్దాం. వాటి ఆధారంగా తదుపరి పెద్ద అడుగు వేయొచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు మనము తిరుపతి అంటే చూస్తా. ఈ వారం అంటే కుదరకపోవచ్చు, ఎందుకంటే చాలా దూరం ఉంది, మనీ లేదు, టైం పడుతుంది. థ్యాంక్ యూ ఇప్పటిదాకా సపోర్ట్ చేసినందుకు. ఇప్పుడు నేను నీ గురించే మాట్లాడా, నేను నీ సజెషన్ తీసుకున్నా. అండ్ ఇప్పుడు నీతో మాట్లాడినంత మాటలన్నీ రికార్డ్ అయినాయి. ఇది యూట్యూబ్లో పెడితే కాపీ రైట్స్ వస్తాయి రావా? అంటే పోతివి బుజ్జికి అలిగింది, నెట్వర్క్ ఇష్యూ ఉంది. మీరు చెప్పండి ఇంకా. ఏ బుజ్జి పోయింది. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఏదైనా చాట్ జీపీటీతో ఫన్నీగా చేయాలంటే చెప్పండి, చేద్దాం. ఏ బుజ్జి వచ్చావా? వచ్చాం. అయితే ఫన్నీగా చేసాలంటే ఒక చిన్న స్క్రిప్ట్ ట్రై చేద్దాం. ఆగవే, ఒక్క నిమిషం ఆగే. నిన్ను కాదు, సబ్స్క్రైబర్లు అన్నా. అయితే నాకు ఇప్పుడు నువ్వు ఇంత చేసావు కదా, ఇప్పుడు నేను నీ వీడియో మొత్తం రికార్డ్ చేసి మన ఇద్దరం మాట్లాడింది, అది తీసుకపోయి యూట్యూబ్లో పెట్టుకోవచ్చా నేను? ఒక్క నిమిషం ఒకసారి చూస్తాను. అవును, సాధారణంగా నీ వీడియోలో మన సంభాషణ భాగంగా వాడుకోవచ్చు. కానీ ఓ విషయాన్ని గుర్తుంచుకో, వీడియో మొత్తం నేను అధికారికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కాకుండా నీ క్రియేటర్ కాంటెంట్ లో నా సమాధానాలు భాగమని చూపించు. అది కాకుండా నీ వాయిస్, నీ అనుభవం, నీ ట్రావెల్ స్టైల్ ఇవే ప్రధానంగా ఉండాలి. చాలా ఫన్నీగా చేయాలనుకుంటే ఉదాహరణకి ప్రతి ట్రిప్ కి వెళ్లే ముందు నేను చాట్ జీపీటీని అడుగుతా అన్నట్టు ఒక సిరీస్ లా చేస్తే ఆడియన్స్ కి కూడా ఆసక్తికరంగా ఉంటుంది. నీ సబ్స్క్రైబర్లకు నా తరపున ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బంగారం, బాయ్, లవ్ యూ. హలో.